తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొత్త సంవత్సరం మొదట్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్తను చెప్పింది. కేవలం శుభవార్త మాత్రమే కాదు, మహిళా సంఘాల సభ్యులు లక్షాధికారులయ్యేలా ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. మీరు మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారా? అయితే మీకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చే అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతోంది. ఏకంగా 70% సబ్సిడీతో ప్రభుత్వం సరికొత్త పథకాన్ని మీ ముందుకు తెచ్చింది. అసలేంటి ఆ పథకం? 2 లక్షల లోన్ తీసుకుంటే కేవలం 60,000 ఎందుకు కట్టాలి? ఈ స్కీమ్ ద్వారా పాలు పితుకుతూనే వేలల్లో ఎలా సంపాదించొచ్చు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. రాష్ట్రంలో మహిళా సాధికారతను పెంచడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది పాడి పరిశ్రమ ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకం. అసలు ఈ పథకం ఎందుకు అంటే, ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 30 లక్షల లీటర్ల పాల వినియోగం ఉంది. కానీ మన ప్రభుత్వ విజయ్ డైరీకి కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే అందుతూ ఉన్నాయి. మిగిలిన 26 లక్షల లీటర్ల కోసం మనం పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతూ ఉన్నాం. ఈ లోటును పూడ్చడానికే మన ఊరి పాలను మనమే ఉత్పత్తి చేసుకునేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారన్నమాట. ఈ పథకం వల్ల మహిళలకు వచ్చే లాభం ఏంటి అంటే, ఈ పథకం కింద ప్రతి మహిళా సంఘం సభ్యురాలకి 2 లక్షల విలువ చేసే 2 పాడి గేదెలు లేదా ఆవులను అందిస్తారు. ఈ 2 లక్షల్లో ప్రభుత్వం ఏకంగా 70% అంటే 1,40,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఇది మీరు తిరిగి కట్టాల్సిన పనుండదు. మిగిలిన 30% అంటే 60,000 రూపాయలు మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా రుణం ఇస్తారు. ఇది లబ్ధిదారుల వాటా. ఈ పథకాన్ని ముందుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. త్వరలోనే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ సహా రాష్ట్రం అంతటా విస్తరించనున్నారు. ప్రతి మండలాన్ని 3 జోన్లుగా 10 గ్రామాలను ఒక యూనిట్ గా విభజించి దీన్ని అమలు చేస్తారు. ఈ పథకం ద్వారా కేవలం పాలే కాదు, గ్రామీణ యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది. పశువులకు గడ్డి, దాణా బాధ్యతను స్థానిక యువతకే అప్పగిస్తారు. రవాణా కోసం ప్రభుత్వమే ట్రాలీని ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు, పశువుల ఆరోగ్యం కోసం ప్రతి నెల డాక్టర్లు వచ్చి చెకప్ చేసి హెల్త్ కార్డులు ఇస్తారు. పశువుల షెడ్లకు సోలార్ కరెంటు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉండటం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసారుగా, కేవలం పశువులను ఇచ్చి చేతులు దులుపుకోకుండా దాణా నుంచి డాక్టర్ వరకు, రవాణా నుంచి సోలార్ వరకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకొచ్చిందన్నమాట. నిజంగా ఇది మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసే ఒక అద్భుతమైన ప్రయత్నమే కదా. మరి ఈ ఇందిరా డైరీ పథకంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ 70% సబ్సిడీ ఆఫర్ నిజంగా పేద మహిళల తలరాతను మారుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.